సార్ మా ప్రకాశం జిల్లా చేమూర్తి మండలం దేవరపాలెం గ్రామ కాకరిస్తులు. నా పేరు కొండ వెంకట సుబ్బయ్య. మా తమ్ముడు శ్రీనివాసరావు పేరు మీద బోధవాడ పంచాయతీ మచ్చటపాలెం గ్రామంలో 318 గదులు స్థలం, ఖాళీ స్థలం ఉంది. దానిని దాసరి రవి, బూచేపల్లి నాగిరెడ్డి, నాగిరెడ్డి ఇద్దరు కలిసి ఆక్రమించి మమ్మల్ని ఇబ్బంది పడుతున్నారు. ఎంఆర్ఓ గారికి తెలియపరిచాము, సిఐ గారికి తెలియపరిచాము. ఎంఆర్ఓ గారు రిపోర్ట్ సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వమంటే 40-50 రోజులు కాలయాపన చేస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. 1-2 సార్లు అడిగితే మీ మీద యాక్షన్ తీసుకుంటాను, అతను నా గుణాన్ని, మీ మీద యాక్షన్ తీసుకుని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నాడు సిఐ గారు ఎంఆర్ఓ గారు ఇద్దరు కలిసి. ఫిబ్రవరి 23 తారీఖు ఒక రిపోర్ట్ ఇచ్చాడు. మళ్ళీ ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి మళ్ళీ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు ఆ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో రిపోర్ట్ రాసి అతను నా దినాన్ని మేము లక్షల డబ్బులు ఖర్చు పెట్టి మేము పోస్టుకు వచ్చాము, అతను నా దినాన్ని మీరు కానీ ఏదైనా కానీ అతని మీద ఇబ్బంది పెడితే మిమ్మల్ని ఎస్సీ ఎస్టీ కేసు విడిపించి నేను లోపలేపిస్తాను అని ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. తర్వాత సార్ కలెక్టర్ గారు జేసీ గారికి అర్జీ ఇచ్చాము. జేసీ గారు రేపు సర్వే చేసి రిపోర్ట్ ఇస్తానని చెప్పి ఇంతవరకు కాలయాపన చేస్తున్నాడు. మమ్మల్ని డబ్బులు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాడు, 10 లక్షలు ఇవ్వని డిమాండ్ చేస్తున్నాడు సర్వే రిపోర్ట్కి. ఆల్రెడీ 1 లక్ష రూపాయలు డబ్బులు కూడా తీసుకుని ఉన్నాడు ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు ఇద్దరు. సర్వేర్ గారు ఎంఆర్ఓ ఆల్రెడీ 1 లక్ష రూపాయలు తీసుకుని ఉన్నారు. మిగతా డబ్బులు ఇస్తేనే మేము రిపోర్ట్ ఇస్తాం, లేకపోతే మేము లోపలేస్తాం. సిఐ గారితో మాట మీరు లోపలేపిస్తాం. ఇదే డిమాండ్ చేసి మమ్మల్ని మానసికంగా మా తమ్ముడిని చిత్రహింసలు పడుతున్నారు సార్. మా తమ్ముడు ఆ దెబ్బకి మనోవేదన పడిపోయి ఏం చేయాలో ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్నాడు. మా తమ్ముడు ఇక్కడ రాలేక నేను వచ్చి తెలియపరుస్తున్నాను సార్. గవర్నమెంట్ చంద్రబాబు గారు ల్యాండ్ యాక్ట్ ఇంత యాక్షన్ తీసుకుంటున్నా కూడా ఎంఆర్ఓ ఇంతవరకు వాళ్ళ పరిస్థితులు మారలా, వాళ్ళ బుద్ధులు మాట్లాడలేదు. ఎంఆర్ఓ గారు నువ్వు చెప్పింది లేదా నువ్వు చెప్పింది శాసనం అన్నట్టు మాట్లాడదు. నిన్న జేసీ గారికి అర్జీ ఇచ్చేటప్పుడు నన్ను బెదిరించాడు, నువ్వు కానీ అర్జీ ఇచ్చావంటే నేను అంత వేస్తానని చెప్పాడు. నన్ను చంపినట్టు సార్, సస్తా బతికి కోర్టు ఒకరోజు పోతానని చెప్పి జేసీ గారి ఊరికి నేను అర్జీ ఇచ్చి నా ఉన్న బాధ చెప్తే జేసీ గారు అడిగారు. అయినా కూడా వాళ్ళు సర్వే చేశారు, రిపోర్ట్ అట్లా అదేమో డబ్బులు ఇవ్వమంటారు, బెదిరిస్తున్నారు. 10 లక్షలు ఇవ్వండి లేకపోతే మిమ్మల్ని ఎస్టేట్ కేసులు వేసేస్తా. ఇదే మాట మానసికంగా మమ్మల్ని పొంగ తీసి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అది 318 గదులు. మా నాన్నగారు కొనుగోలు, మా నాన్న కాలం తీరిన తర్వాత మాకు పార్టీస్ తీసుకుని మా తమ్ముడికి ఇచ్చాడు. మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత మా తమ్ముడు దాంట్లో ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. ఫ్యాక్టరీ పరిస్థితులు బాగలేదు. 3 సంవత్సరాలకు ఫ్యాక్టరీ ఆపేశాడు. ఫ్యాక్టరీ ఆపేసి ఖాళీ ఉంచి ఏదో మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక అమ్మకానికి పెట్టుకున్నాం. బి నాయుడు అతను మా దాన్ని ఆక్రమించాడని మేము ప్రశ్నించామని దాసరి రవి చేత నేను వేపిస్తానని పబ్లిక్ చెప్పి గోడారం వేయించాడు. దానికి దాసరి రవి, బి నాగిరెడ్డి ఇద్దరు కలిసి ఎంఆర్ఓ మాట్లాడుకొని ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే బూచేపల్లి నాగిరెడ్డి, బి నాగిరెడ్డి మాకు 1 లక్ష ఇచ్చాడు రిపోర్ట్ ఆపమని. రిపోర్ట్ ఆపమని 1 లక్ష ఇచ్చారు. మీరు 10 లక్షలు ఇవ్వడానికి మీకు రేపు అమ్మితే కోట్లు వస్తాయి మీకు. అదేవిధంగా మీరు 6 వేసులు నన్ను ఏం చేస్తారు, మీరు 6 వేసులు ఏం వేయలేరు అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు సార్. సిఐ గారు, ఎంఆర్ఓ గారు, సర్వేర్ గారు. ఎన్నిసార్లు వినిపించిన సిఐ గారు సార్ రాత్రి అప్పటికప్పుడు ఇసుక కంకర పోయి ట్రైన్ పెడతానన్న చెప్పినా కూడా సిఐ గారు స్పందించాల. అప్పుడు 100కి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వచ్చి అప్పుడు ఆపించారు సార్. ఎంఆర్ఓ గారు బ్రహ్మయ్య గారు, సిఐ గారు దాస ప్రసాద్ గారు, సర్వేర్ గారు మోజేష్ గారు. వీళ్ళు సర్వే రిపోర్టు వారానికి ఒక రకంగా ఫస్ట్ 23వ తారీఖు దాసరి గారు ఆక్రమించని ఇచ్చాడు. మళ్ళీ మమ్మల్ని రమ్మని చెప్పి ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరించి ఇది నా ఆస్థానం,
ఇది నాది, ఇది నా ఆస్థానం, నేను ఏదైతే వాక్యం ఏదైతే నేను శాసనం అని చెప్పి మళ్ళీ బెదిరించి మళ్ళీ రిపోర్ట్ మార్పిచ్చి మమ్మల్ని భయభ్రాంతి గురి చేసి మళ్ళీ రిపోర్ట్ మళ్ళీ మార్చారు. ఈ విషయంలో నువ్వు ఎక్కడైనా చెప్పినా నువ్వేం చేసినా నువ్వు ప్రాణాలు ఉండవు, మీరు ఆడేసి మీరేం చేయలేరు, మీరు ఆడేసి ఆ కులం కాబట్టి మమ్మల్ని కులంతో దూషిస్తున్నాడు ఎంఆర్ఓ గారు. ఏం ఊరు చెప్పుకోలేక ఊరు బాగలేక మా తమ్ముడు అనారోగ్యం బాధపడుతూ ఇబ్బంది పడుతుంటే నేను వచ్చాను సార్ విషయం చెప్పడానికి. కావాలంటే డబ్బులు ఇస్తే చేస్తానని బెదిరిస్తున్నాడు ఎంఆర్ఓ గారు. సర్వే గారు ఇద్దరు వేసి లక్ష ఇస్తున్నాడు. మిగతా 9 లక్షలు ఇస్తే లేదా 10 లక్షలు, మళ్ళీ 10 లక్షలు మళ్ళీ సార్ ఎంతో కొంత ఇస్తామంటే మీరు బెదిరిస్తున్నాడు. డబ్బులు ఇస్తేనే చేస్తాను, డబ్బులు ఇస్తే చేస్తాను, చేయను, దాస రవిచేత మేము ఎస్టేట్ స్పేస్ విధిస్తాము, ఆ స్థలం మొత్తం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము, మేము దినమేగా ఉండి మేము అమ్ముకొని మేము ఛార్జ్ చేసుకుంటాము. సార్ గవర్నమెంట్ ఏమో ఈ విధంగా చేస్తున్నా కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సి గవర్నమెంట్ ఏముంది, వాళ్ళు చెబుతుంటారు గవర్నమెంట్, నేనే గవర్నమెంటేనా, నాదే శాసనము, ఎంఆర్ఓ ఆఫీసు నా అన్నది మాట్లాడుతున్నారు సార్. ఓకే సార్.